ఎంత మాట అన్నారండి. మీరు నా భర్త కాదా? మన కన్న బిడ్డలాంటి సోంబాబు మీద ఒట్టేసి చెప్పండి. ఏంటండి జనం ఊపిరి అనుకున్నా తప్పకడే. ఈ చెత్త ఫేస్ మా బావ దగ్గర. నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, చెప్పు ఈయన మావారు కదా. వచ్చావు కదరా, చెప్పు ఈయన మావారు కదా. చెప్పు 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 చెప్పు. ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను. నో మెన్షన్. శనివారం ఉదయం సరిగ్గా 9 గంటలకి. ఎవండి అనంతలక్ష్మి గారు, మీ భర్తతో మీరు. ఎవండి గిరిజ గారు, మీ భర్తతో మీరు బిర్లా మందిరికి రండి, అనుమానాలన్నీ తీరిపోతాయి. ఇదిగో కొండలరావు, వాకింగ్ చేస్తున్నావా ఆలోచిస్తున్నావా? మెట్లు దిగుతున్నాను. నీకు చాలా కామెడీగా ఉందయ్యా. నా హృదయ ఘోష నీకేం తెలుసు? నీ టెన్షన్ చూస్తుంటే నాకు ఆలోచన వస్తున్నాయా? ఏంటి? నీ వైఫ్ కి క్యాంప్ కడుతున్నాను చెప్పవా? చెప్పాను, ఇదని ఈ తాడు చూడు. ఏంట్రా అది? ఉరేసుకోవడానికి మా అక్క తమ్మంది. ఇటు సైడ్ పొజిషన్ సీరియస్ అయితే అటు సైడ్ మేనేజ్ చెయ్యి. నువ్వు కొంచెం మాట్లాడకే. హలో గిరియా, నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను. నిన్ను కాదు, ఇక్కడ దరిద్ర డిస్టర్బ్ చేస్తేనే. ఇంకా ఇక్కడ కొంచెం వర్క్ ఉంది, నా మాటను చూడండి. నేను వంటగదిలో గ్యాస్ ఓపెన్ చేసుకుని చావబోతున్నాను. గిరిజా హలో హలో. ఏంటి పొజిషను? సేమ్ పొజిషన్. ఇక్కడ నైలంతాడు, అక్కడ గ్యాస్ స్టవ్. నాకు ఐడియా వచ్చింది. నాకు ఐడియాలు రాక నువ్వు చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు. చెప్పినట్టునా? చెప్పాయి. ఏ డకాయిట్ కేసో మర్డర్ కేసో ఒప్పేసుకుని 3 నెలల పాటు జైలుకి వెళ్ళిపో. అక్కడ రెస్ట్, ఇక్కడ నీ వైఫ్స్ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను విడిపిస్తారు, విడివిడిగా పంచుకుంటారు. నీ ఐడియా బాగుందయ్యా. నీ టైం కూడా బాగుంది. అంతేనంట. చూడు, పోలీసులు ఏంటి కుక్కలను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు? ఊరుకోవయ్యా. పక్క వీధిలో ఉండే సేటింట్లో పెద్ద దొంగతనం జరిగింది. ఆ వీధిలో వెతుకుతున్న పోలీసులు ఈ వీధిలోకి వచ్చి చిచి పోలీస్ కుక్కలా ఊరు కుక్కలా? ఏ డకాయిట్ కేసో మర్డర్ కేసో ఒప్పేసుకుని 3 నెలల పాటు జైలుకి వెళ్ళిపో. బ్యూటిఫుల్ ఐడియా. ఓకే. రాత్రి పక్క వీధిలో ఉండే సేట్ గారి ఇంట్లో దొంగతనం జరిగింది, మీకు తెలుసా? భలేవరే సార్, మాకెందుకు తెలీదు? చేసింది మేమే. నిజం చెప్పు. చేసింది మేమే అని చెప్తుంటే ఊరకుక్కలాగా అరుస్తావిటి. ముదురు కేసులాగుంది. మన కుక్క ఉత్తినే కాలేస్తుంది సార్. ఒక దొంగతనాలైనా ఇంకేమైనా ఉన్నాయా? అబ్బో, మాఫియా గ్యాంగ్స్ తో కూడా కాంటాక్ట్స్ ఉన్నాయి. నక్సలైట్లు, అలిపిరి, అలిపిరి, సలిపిరి, ఉలిపిరి. అబ్బా, ఆహా, ఓ ఓల్డ్ సాంగ్ అయినా ఘంటసాల గారు నాకు షూట్ అయ్యేలా పాడారు. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతి భజ గోవిందం. నమస్కారం అండి. నువ్వు ఆ రోజు ఆటోగ్రాఫ్ తీసుకున్నావు కదూ? పెట్టు సంతకం. అమ్మో, నన్ను వదిలేవాయ్, నేను చాలా మారిపోయాను. క్షమించండి సార్, మిమ్మల్ని అవినీతి రొచ్చులోకి లాగటానికి మీ ఆఫీస్ స్టాఫ్ ఆడి నాటకంలో రౌడీ పాత్ర నటించి పాపం చేశాను సార్. బాధపడకయ్యా, నిప్పులా బ్రతికేవాడిని. ఈజీ మనీకి అలవాటు పడి బెగ్గర్లాగా తయారయ్యాను. కష్టపడి సంపాదించిన డబ్బులోనే ఆనందం, ఆరోగ్యం ఉందని నాకు అర్థమైందయ్యా. మీరంతా కలిసి నా కళ్ళు తెరిపించారు. ఇదిగోండి, ప్రతి నెల మీరు అప్పు కింద జమ చేసిన డబ్బు తీసుకోండి. వద్దయ్యా, అక్రమంగా సంపాదించిన డబ్బు గుండె జబ్బులతోటి బాధపడే పిల్లల కోసం ఉపయోగించండి. ఇదిగో, నేను వస్తుంటే దారిలో ఈ రూపాయి దొరికింది. ఇది ఎవరిదో తెలుసుకుని ఆటోలో వెళ్ళి వాళ్ళకి అందజేయాలి. మూఢమతి భజ గోవిందం భజ గో. ఇట్ బి నైస్. యాండి హలో, కొంచెం టచ్ లో ఉంటే చెప్తానన్నారు కదా. మీ గురించి వెయిటింగ్. నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. అయ్యి చెప్పండి. ఈ క్యాష్ తీసుకెళ్లి వెంకటరమణ కాలనీలో ఉంటున్న మా ఫ్రెండ్ కి ఇవ్వాలి. ఓకే అండి. సారీ అండి, షాప్ వదిలి వెళ్ళలేక మీకు పని చెప్తున్నాను. ఏం పర్లేదు, కొంచెం అర్జెంట్ అండి. పర్లేదండి, ఇక ఈ డబ్బు గురించి మీరు మర్చిపోండి. చూడండి, ఇవాళ ఈ డబ్బా ఆవిడకి ఎంత కరెక్ట్ గా ఇస్తారో చూడండి. మీతో ఎంత గొప్పగా మెప్పొంతారో చూసుకోండి. ఆల్ ది బెస్ట్ అని చెప్పండి. చెప్పారనుకుంటా అంతే. నీ కులుకు జమకు జామ్, నీ పలుకు జమకు జామ్, నీ తడుకు బెడుకు చూస్తేనే వణుకు జమకు జామ్. నువ్వు జమకు జామ్, నీ నవ్వు జమకు జామ్, నువ్వు కళ్ళతోటి కవ్విస్తే వణుకు జమకు జామ్. ఎప్పుడెప్పుడంటోంది ఆరాటం, పిప్పి చెప్పుకోలేని మామాటం. వాలు పొద్దుల్లో తొలి వయసు ముద్దుల్లో చెరిపేసే హద్దుల్లో చల్లగాటం. కలల వింతల్లో నా కలవరింతల్లో ఈ చిలిపి చింతల్లో ఆరాటం. నీ కులుకు జమకు జామ్, నీ పలుకు జమకు జామ్, నీ తడుకు బెడుకు చూస్తేనే వణుకు జమకు జామ్.
పలుకు మధురవాణి నీ కులుకు కృష్ణవేణి తడుకు బెడుకు రాణి జమకు జమకు జామ్ అదిరి పడిన వాణి ఇక అడుగుతోంది వాణి చిలిపి వయసు బాణి జమకు జమకు జామ్ ఎదురు పడి నిదుర చెడి కుదురు లేకపోయే మదనబడి మధురమైన హాయి ఈ వేళ రావేలా ఈ వేళ రావేలా నీ కులుకు జమకు జామ్ నీ పలుకు జమకు జామ్ నీ తడుకు బెడుకు చూస్తేనే వణుకు జమకు జామ్ నువ్వు జమకు జామ్ నీ నవ్వు జమకు జామ్ నువ్వు కళ్ళతోటి కవ్విస్తే వణుకు జమకు జామ్ నవ్వుతున్న చిలక నన్ను కవ్వ మల్లె చిలక చలికి చలికి వణుకు జమకు జమకు జామ్ మల్లె పూల వేళ ఈ పిల్ల గాలి ఈల చేసింది గోల గోల జమకు జమకు జామ్ సోకు సిరి రేకు మరి విచ్చుకున్న వేళ చూపు గురి మాపు మరి గుచ్చుకున్న వేళ రావేలా ఓ బాలా రావేలా ఓ బాలా నీ కులుకు జమకు జామ్ నీ పలుకు జమకు జామ్ నీ తడుకు బెడుకు చూస్తేనే వణుకు జమకు జామ్ నువ్వు జమకు జామ్ నీ నవ్వు జమకు జామ్ నువ్వు కళ్ళతోటి కవ్విస్తే వణుకు జమకు జామ్ ఎప్పుడెప్పుడంటోంది ఆరాటం విప్పి చెప్పుకోలేని మామాటం ఐవారు పొద్దుల్లో తొలి వయసు ముద్దుల్లో చెరిపేసి హద్దుల్లో చల్లగాటం కలల వింతల్లో నా కలవరింతల్లో ఈ చిలిపి చింతల్లో ఆరాటం హాస్పిటల్ తీసుకెళ్ళండి సార్ ప్లీజ్ సార్. అయ్యో ఎవరైనా హెల్ప్ చేయండి. ఏమైంది ఇతనికి? ఇతను రోడ్డు క్రాస్ అయిపోతుంటే కాలిసోడ్ వచ్చి గుద్ది వెళ్ళిపోయాడు సార్. రండి హాస్పిటల్ జరిపిద్దాం. ఇది యాక్సిడెంట్. మనం లేనిపోయిన దానికి అనవసరంగా ఎంటర్ అయ్యామంటే పోలీసులతో పెద్ద తంట. అందుకని సాటి మంచి చావు బతుకులో ఉంటే అలా ప్రేక్షకులు చూస్తూ నిలబడతారా? అంత ప్రేమ ఉంటే నువ్వే తీసుకెళ్ళు. ఏ మనుషులే మీరు? చాలా సీరియస్ ఇంజురీస్, వెంటనే ఆపరేషన్ చేయాలి. అతను మీకు ఏమవుతాడు? ఏం కాడు, అతను ఎవరో కూడా నాకు తెలీదు. జాలిపడి తీసుకొచ్చాను, ఆపరేషన్ చేసేయండి. అమౌంట్ వాళ్ళు మనుషులు వచ్చి కట్టేస్తారు. రూల్స్ ఒప్పుకోండి. 25,000 ఇస్తేనే. అఫ్ కోర్స్ మేము మనుషులమే, జాలి సానుభూతి మాకు ఉన్నాయి. అయినా మేము ఇక్కడ ఎంప్లాయీస్ మాత్రమేనండి. సారీ. చూడు బెదరు, ఫ్రెండ్లీగా మొక్క చెప్పరా? అతని అడ్రస్ ఆ ఫైల్లో ఉంది కదా, ముందు ఆ డబ్బు కట్టేసి ఆపరేషన్ కి ఏర్పాట్లు చేయి. తర్వాత కలెక్ట్ చేసుకోవచ్చు. అది ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బు తెచ్చే వరకు ఆ కుర్రోడ్ని అలాగే ఉంచే వరకు అతను బతకపోవచ్చు. సరే, అమౌంట్ కట్టేస్తాను, ఆపరేషన్ కి ఏర్పాటు చేయండి. ఆ డబ్బులు లేవు. ప్రయోగాలు ప్రజాసేవలు సొంత డబ్బుతో చేస్తే బాగుంటుంది అనుకుంటా. కరెక్టేనండి. 2 రోజుల్లో నా గదిలో సామాన్లన్నీ అమ్మేసి మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. రేపే వ్యాలంటైన్స్ డే. 5ంటికి నానక్రమ్ కూడా గుడికి వస్తే నా నిర్ణయం ఏంటో చెప్తాను. అర్థమైందిలేండి, మీరేం చెప్తారు. సార్, ఇవాళ వ్యాలంటైన్స్ డే, తీసుకోండి సార్. ప్రేమలో ఫెయిల్ అయిన వాడిని నాకెందుకు సార్? ఫైల్ క్లోజ్డ్. ఇక మిగిలింది పర్సన్. కొన్ని గంటల్లో పని పూర్తి చేస్తాం. మర్డర్ ప్లాన్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాం. పనిలో తేడా వస్తే నా రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుగా? తెలుసు. అలాంటి తప్పు మళ్ళీ జరగదు. ఇవాళ మీరే చూస్తారుగా. హాయ్ కిషోర్. గుర్తుంది, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా. దిగో, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. వెళ్ళగానే అమ్మాయితో ఫోన్ చేయిస్తాను. ఓకే బాయ్.
ఓ డాడీ వచ్చారా? మీ గురించే వెయిటింగ్. చాలా హ్యాపీగా ఉన్నావు. ఏంటి అదా, విశేషం? ఓ గంటలో మీ కాబోయే అల్లుండి పరిచయం చేయబోతున్నాను. అంటే నీకు పరిచయమైన ఆ కుర్రాడేగా? అన్ని విధాలు నచ్చాడా? ఐ మీన్ పూర్తిగా ఇష్టపడే ఈ నిర్ణయానికి వచ్చావా? అవును డాడీ, ఈ కొన్నాళ్ల పరిచయంలోనే అతన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగాను. కృష్ణ కిషోర్ని కాదని, జీవితంలో తప్పు చేశానని బాధపడే టైం రాకుండా ఉండాలనే మా తండ్రిగా నా కోరిక. అలా ఎప్పటికీ జరగదు. ప్రామిస్ డాడీ. అతను నన్ను లవ్ చేశాడు, కానీ నేనే స్నేహం నటిస్తూ ఎన్నో యాంగిల్స్ నుంచి అతన్ని అబ్జర్వ్ చేశాను. నా వల్ల అతను ఎన్నో కష్టాలు అవమానాలు భరించాడు డాడీ. కానీ అతని ప్రేమలో ఎటువంటి మార్పు లేదు. అతను మంచివాడే కాదు డాడీ, మనసున్నవాడు కూడా. కానీ నేనే చాలా బ్యాడ్గా బిహేవ్ చేశాను. నా ఫీలింగ్స్ తనకి తెలియకుండా శత్రువులా ప్రవర్తించాను. పాపం ఇవాళ నేను నో అంటానేమో అనుకొని తనక్కడ వర్రీ అవుతూ ఉంటాడు డాడీ. ప్లీజ్ నా ఫీలింగ్స్ అర్థం చేసుకోండి డాడీ. నా బాధ మీకు ఎలా చెప్పను? ఇన్నాళ్ళు కఠినంగా కనిపిస్తూనే కుంగిపోయాను డాడీ. నిజం, నేను చెప్తుంది నిజం. మీకు బాగా అర్థం కావాలంటే జరిగిన విషయాన్ని వివరంగా చెప్పాలి.